హాయ్ ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ గుడ్ న్యూస్ అండి. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని డిఆర్డిఓ అధికారులైతే ఈ పింఛన్లను తీసుకోండి అంటూ సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. అధికారుల సమాచారం మేరకు మనకు డిసెంబర్ నెలకు సంబంధించిన ఈ ఆసరా పింఛన్ నిధులు జనవరి 23వ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తారండి. ఈ పంపిణీ ప్రక్రియ అనేది జనవరి 30వ తేదీ వరకు ఉంటుందని సంబంధిత పోస్టాఫీస్ నుంచి లబ్ధిదారులు ఈ పింఛన్ని పొందాలంటూ అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఆసరా పెన్షన్లు పెంచుతామని తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000. అయితే ప్రస్తుతం విడుదలైన నిధులు మాత్రం పాత పద్ధతిలోనే విడుదలయ్యాయి. అంటే వృద్ధులకు 2,016, దివ్యాంగులకు 4,016 విధంగా విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగులైన వారికి డీబీటీ పద్ధతిలో బ్యాంకులో అయితే డిపాజిట్ చేస్తారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కలుగీత కార్మికులు, ఇతర కార్మిక వర్గాలకు సంబంధించిన పింఛన్దారులు మీరైతే మీ సంబంధిత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ జనవరి 23వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు ఈ పింఛన్లను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రభుత్వం ఎవరికైనా వృద్ధులై ఉండి ఏలిముద్రలు పడకుండా ఉండినట్లయితే సంబంధిత గ్రామ పంచాయతీ అధికారిని సంప్రదించినట్లయితే అధికారి తన వేలిముద్రను వేసి అథెంటికేషన్ చేసుకుని వేలిముద్రలు పడని వారికి పింఛన్ అయితే ఇస్తారు. ఈ విషయాన్ని వృద్ధులు దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇది ఫింగర్ ప్రింట్ పడని వృద్ధులకు మాత్రమే. అదేవిధంగా ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల నిధులను విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేసింది అని చెప్పాను కదా. ఆ ప్రకటన సారాంశం అయితే ఈ విధంగా ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. జిల్లాల్లోని అన్ని రకాల పింఛన్దారులకు జనవరి 23 నుంచి 30 వరకు పోస్టల్ శాఖ నుండి బట్వాడా చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు పింఛను మొత్తం పోస్టల్ శాఖ నుంచే తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా 2016 రూపాయల చిల్లర కూడా ఇవ్వకుండా ఉండినట్లయితే అట్లాంటి అధికారులపై కంప్లైంట్ చేసినట్లయితే తాము తగు చర్యలు తీసుకుంటామంటూ ఇక్కడ డిఆర్డిఓ అధికారులు అయితే లబ్ధిదారులకు కీలక సమాచారాన్ని తెలియజేస్తున్నారండి. చాలా చోట్ల 2016 పింఛను ఇస్తూ ఉంటే కేవలం 2,000 ఇస్తున్నారని, 16 రూపాయలు పింఛను ఇవ్వడం లేదని, అలా ఎవరైనా 16 రూపాయల చిల్లర ఇవ్వకుండా ఉండినట్లయితే వారిపై మాకు కంప్లైంట్ చేసినట్లయితే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ డిఆర్డిఓ అధికారులు అయితే మనకు కీలక సమాచారాన్ని ఇస్తూ ఉన్న నేపథ్యంలో దివ్యాంగులు డీబీటీ పద్ధతిలో జనవరి 23 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు అకౌంట్ ద్వారా అందుకోండి. అదేవిధంగా వృద్ధులైన వారు ఈ మేరకు పోస్ట్ ఆఫీస్ నుంచి సంబంధిత పింఛన్ అయితే 30వ తేదీ వరకు తీసుకోండి.